పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మంది ప్రభుత్వం విలీనం చేసినాక అక్కడ యూనియన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పోయి అడిగారు, సార్ ప్రభుత్వంలో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేశారు ఏది ఆర్టీసీని, మీరు కూడా చేయండి అని. ఏది ఇంకా విలీనం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, కమిటీ వేశారు అంతే. అడిగితే అది అయ్యేది కాదు, పెట్టేది కాదు, నాకు తెలుసు, నేను గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా పనిచేసిన, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలే, ఇది ఎట్లయితుంది, ఆయన ఏదో చెప్పాడు, నాకు తెలిసి కాదు అన్నాడు. నేను విమర్శించగా ఆయన చెప్పినాడు కానీ ఇది కాదు అన్నాడు కేసీఆర్ గారు. కానీ ఈయన చేసినాడు. చేసిన తర్వాత వాళ్ళకు మన కరోనా వచ్చినా శాలరీస్ ఇస్తే వాళ్ళకు శాలరీస్ లేక తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా 7 నెలలు వాళ్ళు జీతాలు లేక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి.